హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను జెబ్రానిక్స్ బ్లూటూత్ హెడ్ఫోన్ విత్ మైక్ అన్బాక్స్ చేస్తున్నాను. దీని మోడల్ పేరు వచ్చేసి జెబ్రానిక్స్ జెబ్ థండర్ అని పెట్టారు వీళ్ళు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మోస్ట్ సెల్లింగ్ బ్లూటూత్ హెడ్ఫోన్స్ అండర్ 1000 రూపీస్. ఇది నేను ఆఫర్లో 750 రూపీస్కే తీసుకున్నాను. లేకపోతే దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మీకు 900 రూపీస్ టు 1000 రూపీస్ మధ్యలో ఉంటుంది. కొన్నిసార్లు 900, 950 అలా ఉంటుంది, 1000 రూపీస్ కూడా ఉంటుంది. నేను అమెజాన్లో 750 రూపీస్కే తీసుకున్నాను. బ్రాండ్ అంబాసిడర్ రితిక్ రోషన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బాలీవుడ్ యాక్టర్. అండ్ ఇందులో మనకు ఫీచర్స్ ఏమేమి ఇచ్చారో చూడండి. మనకు ఆక్స్ పోర్ట్ ఇస్తున్నారు, మైక్రో ఎస్డి పోర్ట్ ఇస్తున్నారు, బ్లూటూత్, FM రేడియో, కాల్ ఫంక్షన్ ఉంటుంది, మీడియా వాల్యూమ్ కంట్రోల్ అంటే బటన్స్ ఉంటాయి, 9 అవర్స్ ప్లేబ్యాక్ అంటున్నారు. అయితే నిన్న అన్బాక్స్ చేసిన దాంట్లో మనం ఫ్లైబాట్ రాక్ అన్బాక్స్ చేసాం కదా, అది 6 అవర్స్ ప్లేబ్యాకే అంటున్నారు. అండ్ అంతకుముందు నేను డిజిటెక్ DBH006 కూడా అన్బాక్స్ చేశాను. అందులో కూడా 6 అవర్స్ బ్యాటరీనే ఉంటుందంట. కానీ ఇందులో వీళ్ళు 9 అవర్స్ ప్లేబ్యాక్ అంటున్నారు. ఇంతకు ఎంత mAh బ్యాటరీ ఉందనేది మనం ఒకసారి ఓపెన్ చేసి తెలుస్తుంది. వాళ్ళు ఆన్లైన్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేరు, కానీ యూజర్ మాన్యువల్లో పక్కా ఉంటుంది. చూద్దాం, లేకపోతే బాక్స్ పైన ఇస్తారు వాళ్ళు ఎంత mAh బ్యాటరీ అనేది. స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఫీచర్స్: వైర్లెస్ బ్లూటూత్, సపోర్ట్స్ మైక్రో SD కార్డ్, డైరెక్ట్ SD కార్డ్ పెట్టుకొని సాంగ్స్ వినొచ్చు, ఆక్స్ ఫంక్షన్ ఉంటుంది, బిల్ట్-ఇన్ FM రేడియో కూడా ఉంటుంది. అండ్ మనకు సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఇయర్ కప్స్ కొంచెం కంఫర్ట్గా సాఫ్ట్గా ఉంటుందంట. అడ్జస్టబుల్ హెడ్ బ్యాండ్, ఇది కూడా అన్నిట్లో ఉండేటివి ఇవన్నీ ఫీచర్స్. కానీ జస్ట్ మీడియా అండ్ వాల్యూమ్ కంట్రోల్, కాల్ ఫంక్షన్, బిల్ట్-ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ. అయితే ఇలా మనకు బ్లూటూత్ వర్షన్ చూడండి 4.2, కొంచెం ఓల్డ్ వర్షన్ ఇది. అండ్ మనం అన్బాక్స్ చేసినాం కానీ నిన్న ఫ్లైబాట్ రాక్, అందులో బ్లూటూత్ వర్షన్ 5 ఉంటుంది. అండ్ అంతకుముందు అన్బాక్స్ చేసింది కూడా మనం డిజిటెక్ DBH006, అందులో కూడా మీకు బ్లూటూత్ వర్షన్ 5 ఉంటుంది. కానీ ఇందులో బ్లూటూత్ వర్షన్ మీకు 4.2 ఉంటుంది. ఇది చాలామంది ఈ మోడల్ అన్బాక్స్ చేయమన్నారు, అందుకే ఇది తీసుకున్నాను నేను. ఇది కూడా మోస్ట్ పాపులర్. ఇది లెస్ రేంజ్ 10 మీటర్స్. మనకి ఇక్కడ డ్రైవర్ సైజ్ 40 mm. నేను లాస్ట్ వీడియోలో అన్బాక్స్ చేసిన 2 ప్రోడక్ట్స్లో కూడా మీకు 40 mm డ్రైవర్ సైజ్ ఉంటుంది. అండ్ స్పీకర్ ఇంపెడెన్స్ 32 Ω, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 40 Hz to 20 kHz, సెన్సిటివిటీ 113 ± 3 dB, ఛార్జింగ్ టైం 1.5 hours. ఛార్జింగ్ టైం కొంచెం తక్కువనే ఉంది ఇందులో. మీరు లాస్ట్ వీడియోలో చూసిన ప్రొడక్ట్స్ ఛార్జింగ్ టైం 2 hours ఉంటుంది. అండ్ ప్లేబ్యాక్ టైం 9 hours ఇస్తున్నారు. స్టాండ్ బై టైం 600 hours, స్టాక్ టైం కూడా 9 hours అంట. మైక్రోఫోన్ ఇంపెడెన్స్ 2.2 kilo ohms. అండ్ మైక్రోఫోన్ సెన్సిటివిటీ -3 dB, ± 3 dB. ప్యాకేజ్ డైమెన్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ వెయిట్ 142 grams. బాక్స్లో మనకి ఏమేమి ఇస్తున్నారు చూడండి. ఛార్జింగ్ కేబుల్, ఆక్స్ కేబుల్, యూజర్ మాన్యువల్, ఇవన్నీ ఇస్తున్నారు. లాస్ట్ కింద మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది పక్క. ఇప్పుడు ఇండియాకి చైనాకి కొన్ని వార్ జరుగుతుంది, అంటే అక్కడ లదాఖ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ఇండియన్స్ కూడా చనిపోయారు. నాకు కూడా చైనా ప్రొడక్ట్స్ కొనాలని ఏమీ లేదు, కానీ ఇది ఈ మధ్యలో కొన్నది కాదు. ఇది ఒక 4-5 days కింద డెలివరీ అయింది. నాకు 4-5 days కింద ఆర్డర్ చేశాను, 2 days ఏగో డెలివరీ అయింది. ఇప్పటి నుండి మ్యాక్సిమం చైనా ఐటమ్స్ కొనకుండా కంట్రోల్ చేద్దామని చూస్తున్నాను. కానీ ఇండియాలో ఎలక్ట్రానిక్స్ ఎక్కువ లేవు ఫ్రెండ్స్, అన్నీ కూడా మనకు ఇంపోర్టెడే. ఇది మేడ్ ఇన్ చైనా అయినా కూడా జెబ్రానిక్స్ అనేది ఇండియన్ కంపెనీ. అంటే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఇండియాలో సేల్ చేస్తారు. ఆటోమేటికల్లీ మన ఇండియన్సే డెవలప్ అవుతారు. ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. మనకు కట్టర్ ఏం అవసరం లేదు, చేత్తోనే కట్ చేయొచ్చు. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. దీనికి ఇంత పెద్ద బాక్స్ ఎందుకు పెట్టిండు? ఇక్కడ బాక్స్లో ఇంత
ఇంకేమన్నా ఉందా? ఇంకేం లేదు ఇక్కడ బాక్స్లో. యూజర్ మాన్యువల్. ఇందులో బ్యాటరీ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, అసలు బ్యాటరీ ఎంత ఎంఏహెచ్ అనేది వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు. నేను వెబ్సైట్లో చూశాను, యూజర్ మాన్యువల్లో కూడా చూశాను. ఎంత బ్యాటరీ ఉందనేది ఎక్కడ మెన్షన్ చేయలేరు. బాక్స్లో మనకు ఒకటి ఆక్స్ కేబుల్ కూడా ఇస్తున్నారు. నిన్న అన్బాక్స్ చేసిన ఫ్లైబోర్డ్ రాక్లో వాళ్ళు ఆక్స్ కేబుల్ ఇవ్వలేదు. అండ్ ఇది మైక్రో యూఎస్బి కేబుల్. ఇది మన హెడ్ ఫోన్. కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది. నిన్న అన్బాక్స్ చేసిన ఫ్లైబోర్డ్ రాక్ కొంచెం హెవీ అనిపించింది. కొంచెం ఇది దాంతో కంపేర్ చేస్తే లైట్ వెయిట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కుషనింగ్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ హెడ్ దగ్గర ఎంత కుషనింగ్ బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా చూడండి, కుషనింగ్ కొంచెం ఎక్కువనే ఉంది కంపేర్ టు మిగతా హెడ్ ఫోన్స్. నేను అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో సైడ్ బై సైడ్. అండ్ ఇక్కడ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ ప్లే ఆర్ పాస్ బటన్ ఇస్తున్నారు. అండ్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇదే. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్ అండ్ వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ బటన్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఆక్స్ పోర్ట్ ఉంటుంది. 3.5mm ఆడియో జాక్ అంటాం దీన్ని. అండ్ ఇది వచ్చేసి మైకా ఎల్ఈడి లైట్ అనేది చూద్దాం ఇప్పుడు మనం. ఇది వచ్చేసి మైక్రో ఎస్బి పోర్ట్. ఇది మైక్ అనుకుంటా నాకు తెలిసి. ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్ ఉంటుంది. అండ్ ఇది మనకు ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఆల్మోస్ట్ మీకు బటన్స్ అన్నీ ఏ హెడ్ ఫోన్ కూడా లెఫ్ట్ సైడ్నే బటన్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఎంటీ ఉంటుంది, ఏముండదు అసలు. చూడండి, రైట్ సైడ్ అసలు ఎట్లాంటి బటన్స్ ఉండవు. కానీ ఈ హెడ్ ఫోన్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఒక ఎక్స్ట్రా బటన్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. అది మిగతా హెడ్ ఫోన్స్లో ఎవరు కూడా ఇవ్వలేదు. ఈ బటన్ ఎందుకంటే మీరు కాల్ వచ్చినప్పుడు ఈ కాల్ని రిసీవ్ చేసుకోవచ్చు, మళ్ళీ కాల్ని కట్ చేయొచ్చు. అదొక బటన్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది నాకు బాగా అనిపించింది. అండ్ మీరు కావాలంటే దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఇది ఫోల్డబుల్ కాదు, ఫోల్డబుల్ ఇవ్వడం లేదు. అండ్ లాస్ట్ వీడియోలో అన్బాక్స్ చేసిన దాంట్లో ఫోల్డబుల్ కూడా ఉంటుంది. దాన్ని కంపేర్ చేద్దాం ఇప్పుడు సైడ్ బై సైడ్ అన్నీ కూడా మనం. అండ్ ఇది నేను నా ఫోన్కి కనెక్ట్ చేసి ఒక 3 to 4 hours సాంగ్స్ వింటాను. విన్న తర్వాత మీకు ఈ వీడియో ఎండింగ్లో ఎలా ఉంది చెప్తాను. మీరు కొనొచ్చా లేదా, లేకపోతే మూడిట్లో ఏది బెస్ట్ అన్నీ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆ 3 హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి కంపేర్ చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో స్టార్టింగ్ నుండి మాట్లాడుతున్నది ఈ 2 హెడ్ ఫోన్స్ గురించే. ఇది వచ్చేసి డిజిటెక్ DBH006. దీని మోడల్ వచ్చేసి ఇందులో మీకు 200 mAh బ్యాటరీ ఉంటుంది. 6 hours టాక్ టైం, 6 hours మ్యూజిక్ ప్లే టైం. ఇది వచ్చేసి ఫ్లైబోర్డ్ రాక్. ఇది మీకు 300 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో మీకు IPX4 రేటింగ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ మీరు ఇయర్ ఫోన్స్ని ఇలా హెడ్ ఫోన్స్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు ఫోల్డ్ ఆప్షన్ లేదు, ఇందులో ఫోల్డ్ ఆప్షన్ ఉంది. అండ్ ఇందులో మనకు IPX4 రేటింగ్ ఉంటుంది. మూడిట్లో కూడా కాల్ ఆప్షన్ ఉంటుంది, కాలింగ్ ఆప్షన్ మూడిట్లో ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో కూడా 300 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో కూడా మీకు 6 hours మ్యూజిక్ ప్లే టైం ఉంటుంది, టాక్ టైం ఉంటుంది. ఇందులో 200 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మీకు 6 hours మ్యూజిక్ ప్లే టైం ఇస్తున్నారు, టాక్ టైం ఇస్తున్నారు. అండ్ ఈ మూడిట్లో కూడా మీకు 40mm డ్రైవర్స్ ఉంటాయి. సైజ్ పరంగా ఇవి రెండు కొంచెం హెవీగా ఉంటాయి. ఇది కొంచెం మీకు స్లిమ్గా ఉంది. అండ్ ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. మూడిట్లో అన్నిటికన్నా లైట్ వెయిట్ ఇదే. అండ్ దీని ఇయర్ కప్స్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది మీకు ఇయర్ కప్. అండ్ ఇక్కడ ప్యాడింగ్ ఎందులో ఎక్కువ ఉందంటే ఇందులో కొంచెం ప్యాడింగ్ తక్కువ ఉంది. ఇది సెకండ్ ప్లేస్ ఇస్తా ప్యాడింగ్లో. ఇది ఫస్ట్ ప్లేస్ ఇస్తా ప్యాడింగ్. దీనిది ఈ మూడిటికన్నా ఇందులోనే ప్యాడింగ్ ఎక్కువ ఉంది. అండ్ మీకు FM రేడియో ఆప్షన్ అనేది ఈ మూడిట్లో ఈ ఒక్క దాంట్లో మాత్రం మీకు FM రేడియో ఉంది. FM రేడియో కూడా వినొచ్చంట. అండ్ మైక్రో SD కార్డ్ స్లాట్ పెట్టుకోవచ్చు ఇందులో మీరు. ఇక్కడ మీకు మైక్రో SD కార్డ్ స్లాట్ పెట్టుకునే ఆప్షన్ లేదు ఫ్లైబోర్డ్ రాక్లో. అండ్ ఇందులో కూడా మీకు మైక్రో SD కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం లేదు వీళ్ళు. మూడిటికి కూడా మైక్రో USB పోర్టే ఉంటుంది. మీరు మైక్రో USB పోర్ట్ ద్వారానే ఛార్జింగ్ చేయాలి. అండ్ ఇది కొంచెం కలర్ అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా బటన్ ఇస్తున్నారు కాల్కి. అండ్ మీకు దీని ఇయర్ కప్స్ అనేది సర్కిల్గా ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంది. ఇది వచ్చేసి మనకు ఇలా ఓవెల్ షేప్లో ఉంది.
ఇది కూడా మనకు ఓవెల్ షేప్లోనే ఉంది కానీ కొంచెం చిన్నగా ఉంది. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది, ఇది కొంచెం హెవీ ఉంది. రెండిట్లో ఇది పక్కన పెడదాం మనం. ఇప్పుడు ఈ రెండిట్లను కంపేర్ చేద్దాము. ఇది కొంచెం హెవీగా ఉంది, ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఇందులో మాత్రం సౌండ్ క్లారిటీ సూపర్ ఉంది. నేను నిన్న విన్నాను 700 రూపీస్. ఇది కూడా ఆఫర్లో 700 కొన్నాను. రెగ్యులర్ ప్రైస్ మీకు 1000 రూపీస్ ఉంటుంది, ఎంఆర్పి 2500. అయితే ఈ ప్రోడక్ట్ ఎంఆర్పి ఎంత ఉందో చూద్దాం. బాక్స్ పైన జెబ్రానిక్స్ ఎంఆర్పి ఇక్కడ ఇచ్చారా బాక్స్ పైన? ఇది నేను 750 రూపీస్కి తీసుకున్నాను. రెగ్యులర్గా వీళ్ళు 1000 రూపీస్కి అమ్ముతారు. ఇది కూడా 1000 రూపీస్కి అమ్ముతారు. 700 రూపీస్ కొన్నాను ఆఫర్లో. అండ్ ఇక్కడ హెడ్ దగ్గర కుషనింగ్ వీళ్ళు కొంచెం తక్కువ ఇచ్చారు. వీళ్ళు కొంచెం కుషనింగ్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఇచ్చారు. అండ్ ఇది ఫోల్డబుల్, ఇందులో ఫోల్డబుల్ లేదు. అండ్ ఇందులో IPX4 రేటింగ్ కూడా లేదు. ఇదైతే నేను విన్నాను, సౌండ్ క్లారిటీ సూపర్ ఉంది, బేస్ కూడా బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ హెడ్ఫోన్ని ఇప్పుడు నా బ్లూటూత్కి పేర్ చేసి నేను ఒక 3-4 అవర్స్ విని నేను ఈ వీడియో ఎండింగ్లో ఎలా ఉందనేది చెప్తాను. అండ్ దీని మైక్తో కూడా మనం వీడియో రికార్డ్ చేద్దాము, ఎలా ఉంది మైక్ క్లారిటీ తెలుసుకుందాము. కాల్స్ కూడా చేస్తాను, కాల్ ఫంక్షన్ కూడా ఉంది ఇలా. ఇక్కడికి ఆపిస్తున్నాను ఈ సెక్షన్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియోని ఈ హెడ్సెట్ మైక్తోనే రికార్డ్ చేస్తున్నాను. అండ్ పైన ఫ్యాన్ కూడా ఆఫ్ చేశాను. మీరు సౌండ్ క్లారిటీ ఎలా ఉందో జడ్జ్ చేయండి. నాయిస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ కంప్లీట్ రూమ్ని సైలెంట్ ఉంచాను, ఫ్యాన్ ఆఫ్ చేశాను, ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఆఫ్ చేశాను. అండ్ ఇందులో ఆడియో క్లారిటీ బాగుంది, బేస్ కూడా బాగానే ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ ఉంది చాలా. అండ్ ఫ్లైబాట్ రాక్లో కొంచెం కంఫర్ట్ ఎక్కువ లేదు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది 142 గ్రామ్స్ మాత్రమే ఉంది. ఇందులో బ్లూటూత్ 4.2 ఉంటుంది, కానీ IP రేటింగ్ లేదు దీనికి. అండ్ ఇది కంఫర్ట్ ఉంటుంది, చాలా ఓవెల్ షేప్లో ఉంటుంది. కంప్లీట్ చెవు అనేది మనది దీని లోపలికి వెళ్ళిపోతుంది. ఓవర్ హెడ్ హెడ్ ఫోన్స్ అంటాం దీన్ని. మన ఇయర్ అనేది దీని లోపలికి వెళ్ళిపోవడం వల్ల చాలా కంఫర్ట్గా ఉంది. మైక్ క్లారిటీ చాలా బాగుంది. నేను కాల్ చేస్తే అసలు థర్డ్ పార్టీ పర్సన్ జడ్జ్ చేయలేకపోయాడు ఇది మనము హెడ్ ఫోన్తో మాట్లాడుతున్నాం అనేది. సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది, బేస్ కూడా బాగానే ఉంది. మీరు తీసుకోవచ్చు. ఇది 750 రూపీస్కి తీసుకున్నాను నేను ఆఫర్లో. అయితే 1000 రూపాయలు అయితే చాలా ఎక్కువ రేట్ దీనికి. 750 రూపాయలు అయితే పెట్టచ్చు. మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఇందులో కంఫర్ట్ బాగుంది, లైట్ వెయిట్ ఉంది. కానీ వాల్యూమ్ అనేది మీరు 80%లో పెట్టుకుంటేనే వినిపిస్తుంది. మరి వాల్యూమ్ తక్కువ ఉంది కొంచెం. ఇందులో మీరు హై వాల్యూమ్లో పెట్టాల్సి వస్తుంది. 40mm డ్రైవర్స్ ఉంటాయి. మిగతా అన్నీ నాకు నచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని అప్లోడ్ చేస్తాను. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.